గురుగారు, వరాహ స్వరూపం వేరు, నారసింహ స్వరూపం వేరు. మరి వరాహ నారసింహ ఆకృతి ఎలా ఏర్పడింది? జయ విజయులు అనబడేటువంటి వాళ్ళు వైకుంఠ ద్వారము వద్ద కావలి ఉన్నవాళ్ళు జయ విజయులు. ఆ వైకుంఠ ద్వారం వద్ద కావలి ఉన్నటువంటి జయ విజయులకు సనక సనందనాదుల యొక్క శాపము ఏర్పడింది. ఆ శాపం వల్ల భూలోకంలో 3 జన్మల పాటు రాక్షసులుగా ఉండాలి, భగవంతునికి శత్రువులుగా ఉండాలి. 2 లక్షణాలు: విష్ణువు పట్ల శత్రుత్వము, రాక్షసత్వము. ఈ 2 లక్షణాలతో భూలోకంలో 3 జన్మలు ఉండాలి. అందులో ఆ 3 జన్మల్లో మొదటి జన్మ ఏది ఆ జయ విజయులకు అంటే హిరణ్యాక్ష, హిరణ్యకశ్యపులు. 2వ జన్మ ఏది త్రేతాయుగంలో రావణ, కుంభకర్ణులు. 3వ జన్మ ఏది ద్వాపర యుగంలో శిశుపాల, దంతవక్తులు. రావణ, కుంభకర్ణులను రాముడు ఒక్కడే సంహరించాడు. రావణుణ్ణి, కుంభకర్ణుణ్ణి కూడా రాముడే సంహరించాడు. శిశుపాల, దంతవక్తులు ద్వాపర యుగంలో ఉన్నారు. ఆ జయ విజయులే శిశుపాల, దంతవక్తులు. ఆ శిశుపాలుణ్ణి కృష్ణ పరమాత్మయే సంహరించాడు, దంతవక్తుణ్ణి కృష్ణ పరమాత్మయే సంహరించాడు. ఒకే అవతారం వీరిద్దరిని సంహరించింది. కానీ కృతయుగంలో అవతరించినటువంటి ఆ ఇద్దరు ఉన్నారే హిరణ్యాక్ష, హిరణ్యకశ్యపులు. హిరణ్యాక్షుడు అనబడేవాణ్ణి వరాహ అవతారంలో భగవంతుడు వచ్చి సంహరించాడు. హిరణ్యకశ్యపుడు అనేవాణ్ణి నరసింహ అవతారంలో వచ్చి సంహరించాడు. ఈ 2 యుగములలో ఒక్కరే ఆ ఇద్దరిని సంహరించారు. ఆ ఒక్క యుగంలో మాత్రం ఇద్దరు సంహరించారు. ఆ కారణం చేత ఆ ఇద్దరిని కూడా ఒక్కరుగానే భావించి వరాహ నరసింహస్వామి అన్నారు. అది విషయం.